అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. కేఏ పాల్ ప్రపంచ శాంతి దూత అని, దేవుడు పంపించిన వ్యక్తిని, తన వలన మాత్రమే ఇప్పుడున్న ప్రస్తుత సమాజం బాగుపడుతుందని, కొన్ని లక్షల కోట్ల అప్పులు తీర్చాలంటే ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏవైనా మరలా అప్పు చేసి అవి జనాలపైనే భారాన్ని మోపే అవకాశం ఉందని ప్రముఖ హాస్య నటుడు, ప్రజాశాంతి పార్టీ నాయకుడు బాబు మోహన్ అన్నారు. గురువారం నాడు ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూట్యూబర్స్ చిన్న పత్రికల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏవైనా మరలా అప్పు చేసి ఆ భారాన్ని జనాలపైనే మోపే అవకాశం ఉందని అన్నారు. పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు నష్టపోతారని, కేఏ పాల్ని విశాఖ నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఖచ్చితంగా ఆయన నిధులు సేకరించి అప్పులను తీర్చే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికి సమాధానంగా నిలబడే వ్యక్తి కేఏ పాల్ అని బాబు మోహన్ అన్నారు. స్ఫూర్తి న్యూస్, ధనంజయ్, విశాఖ సిటీ. ఓటు కూడా లెక్క చూసుకోవాలి. ఇప్పుడు పాత రోజుల ఎలక్షన్ వేరు, పోయినసారి ఎలక్షను, ఈసారి ఎలక్షన్ వేరు. అంటే రోజు రోజుకు ఈ ఛానల్స్ బలం పెరిగిపోతుంది. అంటే మాకు యూస్ఫులే కనుక మేము కంటికి రెప్పలా వాడుకోవాలి. ఎంత వాడుకుంటే అంత లాభం. ఎవరైనా పోటీ చేసిన క్యాండిడేట్కి కావచ్చు, క్యాండిడేట్ పోటీ చేసిన వాళ్ళ పార్టీకి కావచ్చు. కనుక మీ సహకారం ఎంత మాకు అందిస్తే మాకంత విజయానికి మేము దూసుకెళ్తాం. మామూలుగా నాట్లేసేటోళ్ళు కూడా టీవీలో ఏమొస్తున్నాయి, ఏం న్యూస్లు వస్తున్నాయి కూడా వాట్సాప్లో చూసుకుంటున్నారు. అంటే అంత దూరం వెళ్ళిపోయింది వీటి ప్రాముఖ్యత. అందుకని ఇక ఎలక్షన్స్కి అయితే ప్రాణవాయువుతో సమానం, ఆక్సిజన్తో సమానమైంది. కనుక నేను ఇప్పుడు మిమ్మల్ని వ్యూవర్స్ ఎంతమంది అని అడిగి తెలుసుకున్నది ఎందుకంటే, నేను పాలగారికి చెప్పడానికి ఇంత ఛానల్స్ వచ్చినాయి, ఇక ఈ ఛానల్కి ఇంతమంది అని వారికి కూడా తెలియాలి. కనుక నేను ఇప్పుడు వాట్సాప్ చేసి చెప్పాలి, అందుకని తీసుకున్నాను. ఇకపోతే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మంచి తెలుసు, చెడు తెలుసు. చెడ్డోడెవడో తెలుసు, మంచోడెవడో తెలుసు, పనోడెవడో తెలుసు, పందొంగెవడో తెలుసు. కనుక కాస్త పనిమంతుణ్ణి కొద్దిగా ఎంకరేజ్ చేస్తే పావల చేసినోడు రూపాయి పావల పని చేస్తాడు. డిస్కరేజ్ చేస్తే వద్దులేరని ఒక మంచి సేవకుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాడు వెనక్కి వెళ్ళిపోతాడు. చెడ్డోడే ముందుకైతాడు. ఇక డబ్బు, ఇది ఎన్ని రకాల ప్రలోభాలకైనా గురి చేస్తుంది. డబ్బు మందు. కానీ డబ్బు మందు కాదు మనమట ఎప్పుడు ఉండేది. ఆ ఎలక్షన్ 15 రోజులే. ఇప్పుడు నేను మునుగోడు ఎలక్షన్లో చూసినా ఎవరిని చూసినా ఇట్టనే ఉన్నారు. ఏమో అందరు ఇట్లా నిద్రపోతున్నారంటారు. నిద్రపోతు కాదు, ఫుల్ మైకంలో ఉన్నారు ఆ 15 రోజులు. 16వ రోజు ఓడిపోయాలి. మందు లేకుంటే మందులు ఒకసారి ఎడిక్ట్ అయిపోతే, మందు లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయ, వాడికి ఊపిరి కూడా ఆడదు. ఏం చేస్తాడు అప్పుడు? ఏం దొరికితే అది తాగుతాడు, 4 రోజుల్లో చచ్చిపోతాడు. సమ్మక్క సారక్క దగ్గర ఆ కుటుంబ సభ్యులు అక్కడ పనిచేస్తారు. సెక్యూరిటీ దగ్గర నుంచి వాళ్ళే చూసుకోవాలి, ఇంకొకరిని రానియరు. కానీ ఆ జాతర జరిగినన్ని రోజులు తాగుతూనే ఉంటారట. 3 నెలల లోపల చచ్చిపోతారు. పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయుడు తప్పతాగి విధులకు హాజరై విద్యార్థులను తిట్టడంతో ఆ విద్యార్థులు ఆ ఉపాధ్యాయుని తరిమి కొట్టిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్కూల్ టీచర్ను తరిమి కొట్టిన పాఠశాల పిల్లలంటూ ఆ వీడియో వైరల్గా మారింది. తమకు చదువు చెప్పాల్సిన టీచర్ పీకల దాకా మద్యం తాగి రావడంతో పిల్లలు సహించలేకపోయారు. అతడిపై చెప్పుల వర్షాన్ని కురిపించారు. ప్రభుత్వ పాఠశాల టీచర్ తాగి రావడమే కాకుండా పిల్లల్ని దూషించడం మొదలుపెట్టాడు. చదువు చెప్పకుండా తిడతావా అంటూ చెప్పులు విసురుతూ గేటు బయట వరకు ఉపాధ్యాయుని తరిమేశారు. కరెక్ట్గా బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు ఆ చిన్నారులను మెచ్చుకుంటున్నారు. స్ఫూర్తి న్యూస్, కేవీఆర్ దత్తు. Please
Please like, share, subscribe our channel.